వైసీపీ దళితుల్ని కవచంగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన వైఎస్ జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గంజాయి బ్యాచ్ కి వైసీపీకి సంబంధం ఏమిటని నిలదీశారు. దళితులపై దాష్టికం ప్రదర్శించిన వైసీపీ నేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య, దళిత యువకుల శిరోమండనం, డాక్టర్ సుధాకర్ మృతి కేసుల్లో జగన్ దళితులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ వర్గీకరణపై జగన్ స్టాండ్ చెప్పాలని అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ వైసీపీ మొదటి నుంచి దళితులకి వ్యతిరేకమని చెప్పారు. మాదిగల వ్యతిరేక పార్టీ వైసీపీ అని అన్నారు. వైసీపీ పార్టీకి గంజాయి బ్యాచ్కి ఏంటి సంబంధం? ఏంటి వాళ్ళ యొక్క నక్సస్ ఏంటి? కాబట్టి ఈ విషయంలో వైసీపీ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ దళితుల్ని ఒక షీల్డ్గా పెట్టుకుని, ఒక కవచంగా పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. నిజంగా వైసీపీ పార్టీకి ఇప్పటికైనా దళితుల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల నిజాయితీ ఉంటే, వాళ్ళకి ఈ రోజుకైనా సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిన ఎమ్మెల్సీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పండి, ఎమ్మెల్సీ రద్దు చేయమని చెప్పండి. అదేవిధంగా శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పండి. ఏం వాళ్ళకి మానవ హక్కులు గుర్తురాలేదా? డాక్టర్ సుధాకర్ని పెడలెక్కలు విరిచి పోలీసులు కట్టేసి రోడ్డు మీద పడేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మానవ హక్కులు గుర్తురాలేదా? మూల్పూర్లో నూతక్కి కిరణ్ అనే అతన్ని హత్య చేస్తే ఈ ముద్దాయిలు, మరి దాని మీద ఎందుకు చర్యలు ఎందుకు వైసీపీ పార్టీ స్థానిక నాయకత్వం, స్థానిక అప్పుడున్న వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడరు? హత్య జరిగితే అంటే దళితుల మీద హత్య చేస్తే మీ పార్టీ వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది. ఎవరో వాళ్ళ గంజాయి గొడవల్లో వచ్చిన తగాదకి మీరు మధ్యలో దూరి షీల్డ్గా వాడతారా? మీరు రాజకీయాల షీల్డ్గా వాడతారా? దళిత సమస్యగా మారుస్తారా? మీకు దళితుల పట్ల ప్రేమ ఉంటే బహిరంగ జగన్మోహన్ రెడ్డి రేపు క్షమాపణ చెప్పాలి. రేపు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి అయిన వాళ్ళ ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించాలి. అతనికి దళితుల పట్ల నిజాయితీ ఉంటే తోట త్రిమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. అదేవిధంగా దళితులపై హత్యా నేరాల్లో ఉన్నట్టు అనేక మంది వైసీపీలో ఉన్నారు, ఈవెన్ తెనాల్లోనే ఉన్నారు. ఈ ముద్దాయిలో ఒకడు దళితులను చంపారు. వాళ్ళ విషయం ఎందుకు చర్య తీసుకోరు? అందువల్ల వాళ్ళకి దళితుల పట్ల ప్రేమ లేదు. దళిత వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దళితులు ఒక షీల్డ్గా పెట్టుకొని పనిచేయాలని చూస్తుంది. పోలీసులు కూడా ఆ బహిరంగంగా వాళ్ళని అట్లా హింసించడానికి మేము ఖండిస్తున్నాము. అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. భవిష్యత్తులో అలాంటి చర్య జరగకుండా పోలీసు చర్య తీసుకోవాలి. వైసీపీ పార్టీ బహిరంగంగా వాళ్ళ 5 సంవత్సరాల దళితులపై జరిగిన అత్యాచారం, డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టేసి రోడ్డు మీద లాక్కెళ్తుంటే మీకు మానవ హక్కులు గుర్తురాలేదా? క్షమాపణ చెప్పుదానికి జగన్మోహన్ రెడ్డి సుబ్రహ్మణ్యం